దట్టంగా కమ్ముకున్న పొగమంచు, ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరలు, ఒకవైపు వలస పూల సోయగాలు, మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. అంతా ప్రకృతి సోయగాలమయం, వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్కో కనీసం కాశ్మీర్కో వెళ్ళాలనుకుంటున్నారా? అవసరం లేనే లేదు. మన ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ప్రదేశం ఒకటి ఉంది. అందుకే దీనిని పర్యాటక ప్రియులు ముద్దుగా కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పిలుస్తారు. మన్యం అందాలు అనగానే అందరికీ అరకులోయే గుర్తుకొస్తుంది. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడ ఉంది లంబసింగి? విశాఖ జిల్లా సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. 5 ఏళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం 0 డిగ్రీలకి పడిపోవడంతో అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకే, లంబసింగి రీచ్ అయ్యి ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాము. సరదాగా క్యాంప్ ఫైర్ అవి వేసుకున్నామండి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అనుకుంటున్నారు? 12 డిగ్రీస్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఈ వే అంతా చూడండి, స్నో ఎలా ఫాల్ అవుతుందో. అసలు మనకి ఎవ్వరూ కనిపించట్లేదు. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఇప్పుడు మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందండి. 2 or 3 km ఉంటుందంటున్నారు డిస్టెన్స్. ఇక్కడ వాళ్ళు నడుచుకుంటూ కొండెక్కాలి. ఇదంతా రాళ్ళు మట్టితో ఈ వే అంతా ఉందండి. కాళ్ళు చాలా ఈజీగా స్లిప్ అవుతున్నాయి. చిన్న దారి. మేము ఇంత కొంచెం శ్రమతో కూడుకుంది అంటే ఇలా ఉంటుందని మేము ముందు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఒక ఎక్స్పీరియన్స్లా ఉంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఈ సరౌండింగ్ ప్లాంట్స్ అన్నీ కాఫీ ప్లాంట్స్. మేము వైజాగే నూకాలం గుడి దగ్గరికి వచ్చి చూస్తా. మీ ఎంత అండి? మీ ఏజ్లో ఎంత? 77 దాటింది. 70. మీదండి? నాది 55. చూడండి, ఏ ఏజ్లో కూడా యాక్టివ్గా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ విలేజ్ వాళ్ళు కిందన ఒక కొలను ఉంటుందండి. ఆ కొలంలో వాటర్ బిందులతో పైకి మోసుకుంటూ తీసుకెళ్తారు. అసలు మనం ఒక్కళ్ళు వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. వాళ్ళ మోస్తూ పైకి ఎక్కడం గ్రేట్ అసలు వాళ్ళు. ఇదంతా ట్రైబల్ సీరియస్లా అనిపిస్తుంది కదా. మనకి ఉండే పల్లెటూర్లు వేరు, ఈ హిల్ స్టేషన్లో ఉండే ఊర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. భాష కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఒకటి విషయం గుర్తొస్తుందండి. మనం స్కూల్ ఏజ్లో సింధు నాగరికతల గురించి చదువుకున్నాం కదా. అవి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కలెక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు కనబడుతుంది కదా, ఆ కొండపైకి మనం ఇప్పుడు వెళ్ళాలి నడుచుకుంటూ. ఇటు అటు ఉన్నాయి కదా. ఈ విలేజ్ వాళ్ళు ఎవరు కావాల్సిన కూరగాయలు వాళ్ళే పండించుకుంటారు. కొనుక్కోవడం అంటే జరగదంట అండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. వన్ అండ్ హాఫ్ అవర్ ట్రెక్కింగ్ చేస్తే మనం ఈ వ్యూ పాయింట్కి చేరుకున్నామండి. ట్రెక్కింగ్ చేసినప్పుడు కొంచెం శ్రమ అనిపించినా ఈ వ్యూ పాయింట్ చూసేసరికి అబ్బా, ఇలాంటిది స్నోఫాల్ని మనం ఎక్కడ చూడలేము అనిపిస్తుందండి. నేను ఈ స్నోఫాల్ గురించి చెప్పడం కన్నా మీరు డైరెక్ట్గా చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వ్యూ పాయింట్ చూసి రిటర్న్ వెళ్తున్నాము. మరలా 1.5 అవర్ దిగాలి. ట్రెక్కింగ్ ఎక్కడో ఒక వంతు అయితే దిగడం ఒక వంతు. ట్రెక్కింగ్ చేయడం కొంచెం కష్టమైనా ఆ వ్యూ పాయింట్ చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తామండి. ఇది కంపల్సరీగా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది.
ఇప్పుడు మన స్ట్రాబెర్రీస్ తోటలకి చూద్దాము. అసలు ఇక్కడ ఏంటంటే కొంత దూరం మనం చూడడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారండి. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే మనం అప్పుడే కోసిన స్ట్రాబెర్రీస్ని కూడా డైరెక్ట్ ఇక్కడే కొనేసుకోవచ్చు. అసలు ఆంధ్రప్రదేశ్లోనే స్ట్రాబెర్రీస్ని ఈ లంబసింగిలో స్టార్ట్ చేశారండి. అండ్ ఈ స్ట్రాబెర్రీస్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. అంటే ఈ అట్మాస్ఫియర్కి చాలా బాగా ఇక్కడ పండుతున్నాయండి. చూసారా స్ట్రాబెర్రీస్ ఎంత బాగున్నాయి. మేము కొనుక్కుందామంటే మేము వెళ్ళేసరికి అన్నీ మొత్తం స్ట్రాబెర్రీస్ అయిపోయాయండి. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ స్ట్రాబెర్రీస్ యొక్క మినరల్స్ ఎంత ఉంటాయో వీళ్ళు బోర్డులో చక్కగా మెన్షన్ చేశారండి. చూడండి. ఇప్పుడు మనం లంబసింగి నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్. ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా పెద్ద వాటర్ ఫాల్స్. డెవలప్మెంట్ కూడా బాగా చేశారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఎలా ఉందో కింద నా కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.